హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్న ఆ ఎంపీకి అసమ్మతి సెగ తగిలింది. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది జోరు మీదున్న ఆ ఎంపీకి ఇప్పుడు సొంత పార్టీలోనే ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించగానే రేగిన అసమ్మతి సెగలు ఆయన హ్యాట్రిక్పై నీళ్లు జల్లాయి. ఎంతకీ ఎవరా ఎంపీ, ఏంటా కదా తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఈ పార్లమెంటు స్థానం నుండి హస్తం పార్టీ అభ్యర్థులు 9 సార్లు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత సీన్ కాస్త రివర్స్ అయింది. 7 సార్లు సైకిల్ పార్టీ విజయం సాధించగా అందులో దివంగత నేత కింజారపు ఎర్రనాయుడు 4 సార్లు గెలిచారు. ఎర్రన్నాయుడు మరణం తర్వాత ఆయన వారసుడు రామ్మోహన్ నాయుడు వరుస విజయాలు సాధించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా 2014-19 ఎన్నికల్లో గెలుపొంది జోరు మీదున్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడిని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించగానే రేగిన అసంతృప్తి సెగలు రామ్మోహన్ నాయుడుకు ఇబ్బందికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించింది. అయితే ఆయా నియోజకవర్గాల్లోని సీనియర్ లీడర్లు ఇది కింజారపు కుటుంబం పనే అంటూ ఈసారి ఎంపీని ఓడించి తీరుతామంటూ బహిరంగంగానే చెబుతున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ గొండు శంకర్ కు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమకు టికెట్ రాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు పాతపట్నంలో మామిడి గోవిందర్రావు పేరు ప్రకటించగానే మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గం ఎంపీని ఓడిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. గుండ కలమట కుటుంబాలను జిల్లా మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుకొని వదిలేశారని విమర్శలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వీరిరువురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఎంపీ ఓట్లను చీల్చుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసమ్మతి పోరుతో కింజారపు రామ్మోహన్ నాయుడు సతమతమవుతుంటే మరోవైపు వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ చాప కింద నీరులా ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కొత్త ముఖాలకు టికెట్ ఇప్పించి కోరి ఇరుక్కున పడ్డామా అన్న డైలామాలో పడ్డారు కింజారపు ఫ్యామిలీ. తాము ఏరి కోరి తెచ్చుకున్న వారే ఇప్పుడు ఎంపీ హ్యాట్రిక్ విజయానికి బ్రేకులు వేసేలా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.